ఇంత మెరుగ్గా అంటూ ఆసుపత్రుల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, చిన్న చిన్న మరమ్మతులు వెంటనే చేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు, రోగులకు అందించే ఆహారం రుచి చూసిన మంత్రి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విజయవాడ జీజీహెచ్కి ప్రతిరోజు 2500 మంది పైగా రోగులు వస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద పలువురితో మాట్లాడారు. 15 నిమిషాలు ఓపీ రిజిస్ట్రేషన్ జరుగుతుందని, డాక్టర్లను కూడా తక్కువ సమయంలో కలుస్తామని రోగులు వివరించారు. అనంతరం ఫార్మసీకి వెళ్లి మందుల కౌంటర్లు మంత్రి పరిశీలించారు. కౌంటర్ల సంఖ్య, మందుల లభ్యతపై ఫార్మసిస్టులతో పాటు రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరో 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భోజనాన్ని మంత్రి స్వయంగా రుచి చూశారు. ప్రతి రోగికి రోజుకి 2.417 క్యాలరీలు అందేలా ఆహారం ఇస్తున్న డైటీషియన్ మంత్రికి వివరించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీబీఎస్ రోగిని మంత్రి పరామర్శించారు. సీనియర్ డాక్టర్లు ఓపీ సేవలు అందించడం లేదన్న వార్తల నేపథ్యంలో ఓపీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ 3 ప్రొఫెసర్లు, విభాగాధిపతులు విధుల్లో ఉన్నారని నిర్ధారించుకున్నారు. కాక కొంతమంది రోగులను వారి బంధువులే స్ట్రెచ్చర్లు, వీల్ చైర్స్లో తీసుకెళ్లడానికి గమనించిన మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తగినంత మంది సిబ్బంది నియమించుకోవాలని ఆదేశించారు. స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. విరిగిపోయిన మరుగుదొడ్లు, స్నానాల గదులు, తలుపులకి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. పార్కింగ్, ఇతర లోపాలను సరిదిద్దాలన్నారు. ఇక మంత్రి వస్తున్న విషయం ముందే తెలుసుకుని జీజీహెచ్ అధికారులు శానిటేషన్లో జాగ్రత్త పడ్డారు. కొంతమంది వైద్యులు హడావిడిగా వార్డులో ప్రత్యక్షమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అట్లాగే అయ్యి ఉంటారు కదా. ఓవరాల్గా జరిగేది ఇది దినపత్రికలో